ఆంధ్రప్రదేశ్లో సాక్షిపై కక్ష సాధింపు, ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి నివాసంలో సోదాలు, సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి బెదిరింపులు, దాదాపు 3 గంటల పాటు హల్చల్, సంబంధం లేని విషయాలపై ప్రశ్నలు, న్యాయస్థానాల తీర్పులు బేఖాతరు, పోలీసుల దాష్టికంపై మండిపడ్డ పాత్రికేయులు. మీకు ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా? ఎడిటర్ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి సోదాలా? ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అన్న సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి ఆగ్రహం. మీకేమనిపించింది? ఈ గత కొన్నాళ్ళుగా ఈ విద్యుత్ రేట్ల విషయంలో కానీ, సోలార్ పవర్ కొనటంలో కానీ, అనేక ఇష్యూస్లో అమరావతికి సంబంధించి మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మన రామ్నాథ్ గారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మొన్న ఈనాడు వాళ్ళే రాశారు. ఏమని రాశారంటే, ఈ 15 రహదారిని జాతీయ రహదారితో అనుసంధానించేందుకు 3.98 కిలోమీటర్లతో నిర్మాణానికి 70 కోట్లతో ఒక టెండరు. 2 ఈ 13 రహదారిని జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు 4.10 కిలోమీటర్ల నిర్మాణానికి 384 కోట్లతో పిలిచిన టెండర్లకు ఆమోదం తెలిపింది ఆ కమిటీ అని నిన్న రాశారు మొన్న. అయితే ఇవాళ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆ క్యాబినెట్ అప్రూవ్ చేసిన దాంట్లో ఎన్ని కిలోమీటర్లు అనేది రాయకుండా ఈనాడు వాళ్ళు జాగ్రత్త పడినట్లుగా అనిపిస్తూ ఉంది. అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 72.79 కోట్లతో రోడ్ల పనుల విస్తరణకు అని ఒకటి పెట్టారు. ఈ 72 ఇక్కడ 72 కలిసింది. అలాగే రెండోది 400.56 కోట్లు, 400 కోట్లు అనుకుందాం, 400 కోట్లతో మరో రోడ్డు విస్తరణ పనులు L1 బిడ్డర్కు అంగీకరించేందుకు తీర్మానం. ఇది 4 కిలోమీటర్లకి 400 కోట్లు, ఇంకో దాంట్లోనేమో 3 కిలోమీటర్లకి 72 కోట్లు. ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇవన్నీ సాక్షి ద్వారా ఇతరత్ర బయటపడుతున్నాయి. కోపంతో ఇట్లా చేస్తారు. అసలు పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా వెళ్ళటం ఏంటి? ఈ సాక్షి మీద అనేక మంది మీద కేసులు పెడుతున్నారు. ప్రపంచం అంతా, దేశం అంతా పాకిస్తాన్ మీద దాడి చేస్తూ ఉంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాని సంగతి పక్కన పెట్టి ఇట్లా మీడియా మీద దాడి చేయటం ఎంతవరకు పద్ధతి అనిపిస్తుంది? కొమ్మినేని గారి అసలు ఏం జరుగుతుందంటే, మొత్తం ఒక సాక్షి తప్పించి మిగిలిన ఛానల్ అన్నింటినీ న్యూట్రలైజ్ చేశారు. వాళ్ళు భయపెట్టారా, ఈ ఏపీలో ప్రసారాలు లేకుండా చేస్తామా, ఏం చెప్పారో కానీ న్యూట్రలైజ్ చేశారు ఛానల్ అన్నింటినీ. అసలు ఏపీ గురించి మనకెందుకులే, అందులోని ఇలా కుంభకోణాల గురించి మనకెందుకులే అని మీడియా సంస్థలు వదిలేసే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఒక సాక్షి మాత్రమే చాలా గట్టిగా నిలబడుతోంది, ఇవన్నింటినీ బయటకు తెస్తుంది. ఈ నేపథ్యంలోనే సాక్షి ఎడిటర్ గారి ఇంటి మీద కూడా నిన్న పోలీసులు పోయినట్టున్నారు. దాంతోపాటు ఇక్కడ సాక్షి క్రెడిబిలిటీని, సాక్షి విలువను తగ్గించడానికి, దాన్ని లైట్గా తీసుకోవాలి అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ట్రై చేస్తున్నారు. సాక్షి అన్నది వీళ్ళందరితో కలిసిపోయి పనిచేస్తుంటుంది, అది ఒక మీడియా సంస్థ కాదు అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి వీళ్ళు ఈ పోలీసుల్ని ప్రయోగించినట్టుగా ఉంది. అంటే ఏదో నెక్సెస్ ఉంది సాక్షికి ఇతర పొలిటీషియన్లకు మధ్య, వీళ్ళంతా బియాండ్ పనిచేస్తున్నారు అని ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి నిన్న ట్రై చేసినట్టుగా కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా, పైగా వెళ్ళి ఏంటి, ఆ కేసులో నిందితులు ఇక్కడ ఉన్నారు, ఈ కేసులో నిందితులు ఇక్కడ ఉన్నారు అంటూ వెళ్ళి ఒక ఎడిటర్ ఇంటి మీద దాడి చేశారు. నిజానికి ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే, ఇదే ఇంకో పత్రికా ఎడిటర్ మీద ఇలాగ దాడి జరిగి ఉంటే అది పెద్ద ఇష్యూ అయ్యేది, ప్రతి మీడియా సంస్థ స్పందించి ఉండేది. కానీ నిన్న మాత్రం ఎవరు మాట్లాడలేదు. అసలు చెప్పాలంటే వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ పేపర్లో కూడా ఈ అంశాన్ని చాలా ప్రాధాన్యత తగ్గించేసి, లేదు ఇది ఎడిటర్ ఇంటి మీద దాడి కాదు, మరో కేసులో దాడి అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. నోటీసులు లేకుండా ఒక ఎడిటర్ ఇంటి మీదకి వెళ్ళింది కాకుండా దాన్ని సమర్థించుకునేందుకు ఆయన ఎడిటర్గా చూస్తూ మేము వెళ్ళలేదు, ఏరే అంశం మీద వెళ్ళాము ఆయన ఇంటి మీదకి దాడికి అన్నట్టుగా పోలీసులు వివరణ ఇవ్వడం, ఒక మీడియా సంస్థలు ప్రచారం చేయడం బట్టి దీన్ని ఒక దిగ్భ్రాంతికరమైన అంశంగా మాట్లాడుకోవాలి. అంటే ఒక సాక్షిని కంప్లీట్ గా మ్యూట్ చేస్తే, భయపెట్టేస్తే, ఆ సాక్షి ఎడిటర్ నిర్ణయాలు చాలా తీసుకుంటూ ఉంటారు. ఇలా భయపెట్టడం ద్వారా ఒక స్టోరీ రాసేటప్పుడు, ఒక లైన్ రాసేటప్పుడు దాని ఇంటెన్సిటీ, కనీసం దాని తీవ్రతను తగ్గించైనా రాసేలాగా మనం భయపెట్టాలి అన్న ఉద్దేశంతో పోలీసులు, ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఉంది. కానీ ఒక ఎడిటర్ ఇంటి మీదకి ఇలా నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ గా దాడి చేసి, ఏదో కేసులో నిందితులు అక్కడ ఉన్నారని ఎందుకుంటారు కొమ్మినేని గారు? వాళ్ళకి తెలిసి ఉండరని. కాకపోతే ఏంటంటే సాక్షిని దెబ్బ కొట్టాలి, దీని విశ్వసనీయతను దెబ్బ కొట్టాలి అన్నట్టుగా ఈ పని చేశారే తప్పించి ఇంకా మరో కారణం అయితే కనిపించడం లేదు. కేవలం వ్యతిరేక వార్తలు, వరుస కుంభకోణాలు, లోపాలు అన్ని రాస్తున్నారు. ఒక మీడియా సాక్షిలో పాయింట్ ఒకటి ఉంది రామ్నాథ్ గారు. గతంలో అనేక సార్లు నేను ఎలక్షన్ ముందు కానీ ఆ తర్వాత కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన అబద్ధాలు ఏంటో చెప్పి
ఇగో ఈ వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. అది దాన్ని ఎవరు ఖండించలేని పరిస్థితి. ఇగో ఈ అబద్ధమా కాదా అనేది ఇప్పుడు మనం అనేక విషయాలు టైటిలింగ్ యాక్ట్ కానీ ఒకటి కాదు వందల ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు, టైం వేస్ట్ కానీ. ఇప్పుడు సాక్షి వాళ్ళు ఏది రాసినా కూడా ఆధారసహితంగా రాస్తున్నారనేది వాళ్ళ బాధ. ఇప్పుడు మనం చూసాం ఈ కరెంటు కొనుగోలు ఒప్పందం ₹4.60 కొన్నారు, అది బయట పెట్టారు. ఇట్లా అనేక వార్తలు ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని వార్తల్లో కూడా ఆధారసహితంగా విత్ ఎవిడెన్స్ ఇచ్చేసరికి వాళ్ళు తట్టుకోలేక ఇట్లాంటి దాడి చేస్తున్నారు. ఈయన మీద ఆల్రెడీ 3-4 కేసులు పెట్టారు. అట్లాగే ఎక్కడో శిలాఫలకం దౌర్జన్యం చేశారని ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం అని చెప్పి కావల్లో ఒక సాక్షి రిపోర్టర్ మీద అంటే డైరెక్ట్గా మీడియా కేసులు కాకుండా ఇతర కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ 10 నెలల్లో ఎన్ని దాడులు చేశారు, ఎన్ని శిలాఫలకాలు పగలగొట్టారు, మరి వాటన్నింటినీ పట్టించుకోరా? వాటన్నింటినీ అవన్నీ కేసులు కావా? మరి ఎట్లా ఈ రకమైన మీడియా మీద దాడి చేయటం అనేది చంద్రబాబు గారికి కొత్త కాదు. గత టర్మ్లో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. సో ఇది ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకే కాదు ప్రజాస్వామ్యానికే ప్రమాదమా కాదా? కొమ్మినేని గారు మీరు చాలా వాల్యుబుల్ పాయింట్ గుర్తు చేశారు. ఇప్పుడు రాజధానిలో జరుగుతున్న కుంభకోణాల గురించి, మైనింగ్ లో జరుగుతున్న కుంభకోణాల గురించి, అప్పులు తెస్తున్న విధానాల గురించి, ఏకంగా అదొకటి ట్రెజరీని తాకట్టు పెట్టారన్న వార్త పెద్ద సంచలన వార్త కదా. ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ అబద్ధాలు అయితే దీనిల మీద కేసు పెట్టాలి. వాళ్ళు దానిల మీద కేసు పెట్టకుండా సిల్లీ అంశాలు, తెలంగాణలో ఒక వార్త, ఒక హత్యకు సంబంధించి తెలంగాణ ఎడిషన్ లో ఒకలాగా, ఏపీ ఎడిషన్ లో ఒకలాగా ప్రచురితమైందని దాని మీద కేసు పెట్టేశారు. యాక్చువల్ ఏది వీళ్ళకు పూర్తి ఇన్పుట్స్ రావడంతో ఏపీ ఎడిషన్ లో పూర్తి వివరంగా రాశారు అసలు విషయం ఏంటనేది. కానీ తెలంగాణ ఎడిషన్ లో అలా లేదు కదా అని చెప్పి కేసు పెట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది అంటే బూతులు తిట్టే వాళ్ళని కంట్రోల్ చేయడం ఈజీ, వాళ్ళు కాదు మనకి థ్రెట్. ఒక వ్యక్తి బూతులు తిట్టారనుకోండి, కేసు పెట్టి లోపలేసేసి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళతో కాదు ఇప్పుడు థ్రెట్. పద్ధతిగా ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు మాట్లాడుతూ ఎలాంటి అనుచిత పదాలు వాడకుండా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఈ కుంభకోణాలని బయటకు పెడుతున్న వాళ్ళతోనే వాళ్ళకి ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయడం ఎలా అన్నది అర్థం కాకనే ఇప్పుడు ఇన్ని పెద్ద పెద్ద అంశాలకు సంబంధించి, ఇన్ని పెద్ద పెద్ద కుంభకోణాలకు సంబంధించి వార్తలు రాస్తే అవి అబద్ధాలు అయితే దాని మీద కేసులు పెట్టాలి కదా, పెట్టడం లేదు. కనీసం స్పందించడం లేదు. స్పందిస్తే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, అసలు విషయాలు బయటపడిపోతాయని చేయడం లేదు. కానీ ఏదో చిన్న చిన్న అంశాలు, ఏదో మనోభావాలు దెబ్బతీశారు సాక్షి పత్రికలు అనడము, అసెంబ్లీని కించపరిచారనడము, ఒకే వార్త అటోకలా ఇటోలా వచ్చిందని చెప్పి చిన్న చిన్న అంశాల ఆధారంగా కేసులు పెడుతున్నారంటే కేవలం భయపెట్టడానికి, ఇండివిజువల్స్ గా భయపెడుతున్నారు. ఇప్పుడు సాక్షి ఎడిటర్ మీద పదే ఇలా కేసులు పెట్టి ఆయన టార్చర్ పెట్టి ఇంటి మీద పోలీసులు రైడ్ చేస్తూ ఉంటే ఒక వార్తను రాసేటప్పుడు ఆటోమేటిక్ గా ఇది మనం తీవ్ర స్థాయిలో రాస్తే ఏమవుతుందో సరికొద్దిగా డౌన్ చేసి రాద్దాం, ఒక తీవ్రత తగ్గించి రాద్దాం అని ఒక విధంగా సైకలాజికల్ గా కూడా వాళ్ళని డౌన్ చేయడానికి ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం పనిచేస్తోంది జర్నలిస్టులకు వ్యతిరేకంగా అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది కొమ్మినేని గారు. రైట్. సాంబిరెడ్డి గారు గుంటూరు నుంచి. సాంబిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. దేశం అంతా పాకిస్తాన్ యుద్ధం వైపు చూస్తుంటే అవును, ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఏమో సాక్షి పత్రిక మీదను వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద దొంగకి పెట్టి ఎట్లా దాడులు చేయాలని ప్రయత్నిస్తుందండి. అవును, కరెక్ట్. కాబట్టి అయితే మనలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ముందుగా భారత్ మాతాకి జై అని చెప్పి మాట్లాడితే బాగుంటుంది. భారత్ మాతాకి జై. గుడ్. యుద్ధంలో మనం ఖచ్చితంగా బలం లేని వ్యక్తి తీవ్రవాదులను పంపించి ప్రపంచం మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నట్టు వాళ్ళ యుద్ధం చేయడంలో ధర్మ యుద్ధమేనండి అది. అవును. ధనంజయ రెడ్డి గారి మీద సెర్చ్ వారెంట్ లేకుండా ఇల్లు స్వాధీనం చేయటం అని సోదాలు చేసి గందరగోళం చేయటం అంటే పోలీసు వాళ్ళు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు సువార్తలు పెట్టే కూడా ఇంకా బుద్ధి రాలా. ఏం చేస్తాం, పరిస్థితి ఆ రకంగా ఉంది. హైకోర్టు రేపు 18వ తారీఖు కొంతమంది ఉద్యోగాలు పోతే గానీ వాళ్ళు దారిలో రారేమోనండి. ఏమో మరి అట్లా కాదు, రాజకీయ కోణంలోకి వెళ్ళిపోతున్నారు. దురదృష్టవశాత్తు కులం, పార్టీ, మతం ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో అర్థం కాకుండా ఉంది. మాబోటి వాళ్ళం ఇంత ఘోరమైన పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు. నేను అనేక సార్లు చెబుతూ వచ్చా, చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదని. సరే అప్పుడుండే అధ్వాన పరిస్థితి ఉండొచ్చు, కానీ ఇంత నీచమైన పరిస్థితులు ఆ రోజుల్లో కూడా లేవు అని చెప్తూ ఉంటాం. రైట్. ప్రభాకర్ గారు చెప్పండి, ఇందాక మీ లైన్ కట్ అయింది, ఆ సౌండ్ వాయిస్ ఏదో తేడా వచ్చింది. సరే ఆ ఇష్యూ మీద మీరు గట్టిగా మాట్లాడారు, బాగానే ఉంది. ఈ ప్రపంచం అంతా, దేశం అంతా పాకిస్తాన్ యుద్ధం వైపు కాన్సన్ట్రేట్ చేస్తే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
దీని మీద కాన్సన్ట్రేట్ చేయటం ఏంటి, సాక్షి మీద దాడి చేయటం ఏంటి, కేసులు పెట్టడం ఏంటి, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి, ఈ గోల ఏంది? అట్లాగే దాని మీద జగన్ గారు వేధించే వారిని విడిచిపెట్టడం, వారి పేర్లు రాసి పెట్టుకోండి, తప్పకుండా సినిమా చూపిస్తూ ఉంటూ నిన్న చేసిన హెచ్చరిక మీద కానీ మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు విత్ యువర్ పర్మిషన్ ఒక్క లైన్ నేను అది కంప్లీట్ చేసి, మీరు టెర్రరిజం మీద వారు ఇప్పుడు వాళ్ళ పని అయిపోతుందని అన్నారు. టెర్రరిజం మీద ఒక ఈవెంట్ ద్వారా లేదా 2 ఈవెంట్ల ద్వారా టెర్రరిజం అయిపోతుందని అనుకుంటే పొరపాటు, మన పప్పులో కాలేసినట్టే. దీన్ని కూకట వేళ్ళతోటి పెకిలించాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డెఫినెట్లీ చాలా అంశాలు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే చేసుకోవాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అంటే సాక్షి పత్రిక మీద, సాక్షి ఎడిటర్ మీద, సాక్షి యజమాని మీద వీళ్ళు దాడి చేసే లేకపోతే అరెస్టులు చేసి ఇళ్లల్లోకి జొరబడి ఏమీ లేకుండా తలుపులు మూసేసి, ఏమంటే గజ దొంగల వీళ్ళు ఏమన్నా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? ఒక వ్యక్తి ఇంట్లో ఉంటాడు, భార్యాభర్త ఇంట్లో ఉంటారు, చిన్నపిల్లలతోటి బడికి వెళ్ళే టైంలో ఇంట్లో ఉంటాడు. ధనుంజయ రెడ్డి గారు చాలా సాఫ్ట్గా ఉండే ఒక మనిషి, ఆ ఇంట్లోకి వెళ్ళి 10 మంది పోలీసులు తలుపు పెట్టి వాళ్ళ దగ్గర ఏం తుపాకులు ఉన్నాయో ఏం కత్తులు ఉన్నాయో తెలియదు, సంథింగ్ వెంట్ రాంగ్. అంటే పత్రికా స్వేచ్ఛ పక్కన పడేసేయండి, అసలు వ్యక్తి స్వేచ్ఛను ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? పత్రికా స్వేచ్ఛ మీద ఏమాత్రం నమ్మకం లేనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడైతే రెడ్ బుక్ని వాళ్ళు ప్రధానంగా తీసుకొని వస్తున్నారో, ఆ రెడ్ బుక్ ఈరోజు అంతా కూడా ఎటు సంధించబడుతుందంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడే వాళ్ళ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అనుబంధ విభాగాల మీద, అదేవిధంగా ఈ వార్తల్ని అన్నిటినీ క్రోడీకరించి ఒక ఆర్డర్లో పెట్టే సాక్షి పత్రిక కానీ, సాక్షి టీవీ కానీ, అదే వాటితో పాటు లోపాలు ప్రభుత్వంలో ఎక్కడున్నాయి? ఆఫ్టర్ ఆల్ ఏంటండి పత్రికలు లేకపోతే టీవీలు ఏం చూపించాలి? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏం చూపించాలి? జరుగుతున్నటువంటి మంచిని ఒకసారి చూపిస్తూ, దానికన్నా బ్యాడ్ ఎక్కడన్నా ఉందంటే బ్యాడ్ని పైకి తీయటమే కదా ప్రజాస్వామ్యంలో. పాలకపక్షం ఏంటంటే ప్రతిపక్షం ఏంటి? పత్రికలు ఆల్వేస్ ప్రతిపక్షంగానే ఉంటాయి కదా. పత్రికలు బాకాలుగా తయారైపోతే అది నీ సొంత పత్రిక అవుతుంది, నువ్వు యజమాని అవుతావు, నువ్వు కంట్రోల్ చేయదలుచుకుంటే వ్యాపారం చేస్తావు, అందరినీ నోర్మిస్తావు. ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టుగా అందరినీ కొనేసే మార్గంలో మీరున్నారు. అంటే కొనేస్తే అమ్ముడుకోవటానికి పత్రికా యజమానులు, పత్రికలు పెట్టుకున్న వాళ్ళు, టీవీ వాళ్ళు ఉన్నంతకాలం ఈ విధంగానే జరుగుతుందని అనుకోవాలి. గట్టిగా నిలబడి ఎస్, నేను ఆర్టికల్ 19 ప్రకారం నేను మాట్లాడే స్వేచ్ఛ నాకున్నది, నేను అనేకమైనటువంటి ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపించదలుచుకున్నాను అని ఒక పత్రికా యాజమాని కానీ, లేకపోతే ఒక పత్రికా ఎడిటర్ కానీ, ఒక పత్రికా క్యాడర్ కానీ నిలబడింది అనుకోండి, తట్టుకోగలరా? ధనుంజయ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు, ఒక కేసు పెట్టారు, ఇంతకుముందు 2-3 కేసులు ఉన్నాయి, ఇది 4వ కేసు అనుకున్నారు. సో ఆయన ఏమైనా ఆగాడా? బయటకు వచ్చి చెప్పాడు, నా మీద ఒక ఏసీపీఓ, ఒక డీసీపీఓ చాలా దారుణంగా ప్రవర్తించాడు అని చెప్పాడు. ఇంకా ఎన్ని విషయాలు బయటకు చెప్తాడో తెలియదు. ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛకి వీళ్ళేదో ఒకటి పెట్టుకున్నారు కదా. సారీ, మీరందరూ కూడా ఈ పత్రికా స్వేచ్ఛని ఎవరైనా హరించేవాళ్ళు ఉన్నట్టయితే ఒక అసోసియేషనో, ఒక యూనియనో ఏదో పెట్టుకొని నడుపుతూ ఉంటారు, అది గిల్డనో లేకపోతే ఇంకో దాన్నో. అవి ఏమైపోయినాయి? చచ్చిపోయినాయా? అవి మాట్లాడవా? వాళ్ళు మాట్లాడరా? ఈరోజు సాక్షిగా అయింది, రేపు ఇంకో దానికి కాదని గ్యారంటీ ఇవ్వగలరా? ఈరోజు పుట్టలుగా ఊసిళ్ళు బయటకు వచ్చినట్టుగా పత్రిక పేరుతోటి, ఇన్ఫర్మేషన్ పేరుతోటి యూట్యూబ్ ఛానల్స్, చిన్న పత్రికలు వస్తున్న నేపథ్యంలో మీకు నచ్చని దాని మీద మీరు దాడి చేసి దాన్ని స్మాష్ చేయాలనుకుంటే ఇదేమన్నా వీలవుతుందా మీకు? దట్టు సాక్షి మీద. దాని వెనకాల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అంకిత భావంతో ఆ పత్రికను పెట్టుకున్నాడు. సాక్షి వచ్చిన తర్వాత సమాజం మారిపోలేదా? సాక్షి యజమాని అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోలేదా? మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరు ఏకఛత్రాధిపత్యంగా మీరు పరిపాలించిన కాలానికి, ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈరోజు బేరీజ్ చేసుకుని రాష్ట్రం, దేశం మొత్తం కూడా 2,75,000 కోట్ల రూపాయలని ప్రభుత్వాన్ని సొమ్ముని ప్రజలకి ఏ రోజు ఓటేయటం తప్ప, ప్రభుత్వాన్ని గెలిపించడం తప్ప ఏ రోజు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అందనటువంటి కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఇది మీ ప్రభుత్వం, ఇది మీది అని చూపించిన నేపథ్యాన్ని ఈరోజు సంవత్సర కాలంగా వాళ్ళు గెలిచి ఉండొచ్చు, కూటమి మాట్లాడుకోవటం లేదా? అంటే వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేస్తారా? వాళ్ళ కూడా వెళ్తారా? వాళ్ళ నోళ్ళు కూడా మోయిస్తారా? అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి మీరు పాకిస్తాన్ లాగా బిహేవ్ చేయదలుచుకున్నారా ఈరోజు కూటమి? నేను అడుగుతున్నాను. కూటమి ఈరోజు పాకిస్తాన్లో వాళ్ళు ఎలా ఉన్నారో కూటమికి కూడా అదే పరిస్థితి బిహేవియర్ కనపడతా ఉంది. కానీ రిమెంబర్, నేను దాంతో పోల్చడం సరైనదో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మీరు ఒక పత్రిక ఎడిటర్ ఇంటికి వెళ్ళి చేసిన గందరగోళం ఏదైతే ఉన్నాయో, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని
సాక్షిని సార్ ఎంత కాదన్నా వాళ్ళు కూడా సార్. అందరం మన భారతీయులమే, అందరం ఆంధ్రులు తెలుగు వాళ్ళమే, కానీ కాబట్టి ఆ పోలికొద్దు. కాకపోతే దేశం అంతా అటువైపు చూస్తున్నప్పుడు వీళ్ళు దీన్ని ఎందుకు పెట్టారన్నదే పాయింట్ తప్ప ఇంకోటి కాదు. పోలిక సార్ అంటే నీకు కన్సాలిడేషను సార్. మీరు ఇందాక భారత్ మాతాకి జై అనమన్నారు. అంటే దేశవ్యాప్తంగా భారతీయులందరూ కూడా పేట్రియాటిజం తోటి దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు కాబట్టి ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు పోలరైజ్ అవుతారు. పార్టీలు వేరైనా సరే అజెండా యుద్ధమే అవుతుంది. యుద్ధంలో అంటే దేశభక్తి ఏ వ్యక్తికి ఎంత ఉంది మనం స్కేల్ పెట్టి కొలవలేము. ప్రతివాడికి దేశభక్తి ఉంటుంది. ప్రతివాడి ఇంటి మీద పాకిస్తాన్ వస్తే పాకిస్తాన్ మనకి ఈరోజు శత్రువు, నో డౌట్. అది ఏ పార్టీ అయినా చూడాల్సిన అవసరం ఉంది. నిన్న ఖర్గే గారు ఏమన్నారు అఖిలపక్ష మీటింగ్లో, ప్రధానమంత్రి కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అని అన్నాడు. అంటే ప్రధానమంత్రి తన బిజీలో ఆల్ సిఎస్ తోటి ఇంపార్టెంట్ ఐఏఎస్ వాళ్ళతో మాట్లాడుతూ పోల్చడం కాదు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కేడర్ తోటి మాట్లాడుతూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగానే ఇంపార్టెంట్ నాయకులతో మాట్లాడుతూ ఉంటే, సాక్షి పత్రిక ఎడిటర్ ఇంటి మీద పొద్దున్నే మీరు మీటింగ్ పెట్టుకుంటే మేము దాడి చేస్తాం. ఏంటండి ఇది? అంటే బెదరగొట్టం కాదా? రైట్. మీరు అసలు పత్రికా స్వేచ్ఛను హరించదలుచుకున్నారా? వ్యక్తి స్వేచ్ఛను మింగేయదలుచుకున్నారా? మాట్లాడేవాడు గొంతు నొక్కేయదలుచుకున్నారా? అంటే ఇంకొక ప్రతిపక్ష గొంతు కానీ వాయిస్ కానీ ఇది తప్పు అని ఎవడు చూపించకూడదా? మీరు చేస్తున్న అప్పులు కానీ, మీరు చేస్తున్నట్టు దుర్మార్గమైన పరిపాలన కానీ. ఎందుకంటే మీకు 1,00,000 కోట్లు అక్కడ రాజధానిలో మీకు అవసరమా? అమరావతిలో 1,00,000 కోట్లు నిజంగా ట్రూలీ స్పీకింగ్ దేంతో చేయగలరు? ప్రపంచ స్థాయి రాజధాని. వాట్ ఈస్ నీకు అసలు రాజధాని? మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ఈ ఇష్యూ. మొన్న రాసిన దానికి ఇవాళ రాసిన దానికి తేడా 4 కిలోమీటర్లకి 400 కోట్లు ఎందుకు అవుతుంది? ఏమిటి సముద్రంలో రోడ్డు వేసినా అంత అవదేమో అనేటువంటి టాక్ వస్తున్నప్పుడు అయినా కూడా ఈ టెండర్ ఆమోదించారంటే దాని మీద కూడా మళ్ళీ మాట్లాడదాం. జూపూడి గారు, ప్రతాప్ గారు బెళ్ళారి నుంచి. ప్రతాప్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. భారత్ మాతాకి జై అనండి సార్. పాకిస్తాన్ కు చంద్రబాబుకు ఏం తేడా లేదు సార్. వద్దు అట్లా అనొద్దు. ఇష్యూని మీరు చాలా అటువంటి సున్నితమైన ఇష్యూస్లోకి మీరు పొరపాటును కూడా అట్లద్దు. ఐఎమ్ సారీ, మీరు ఆ ఇష్యూకి అట్లా పోల్చడం కరెక్ట్ కాదు. అందువల్ల నేను ఐ డోంట్ అలౌ ఇట్. మీరు మాట్లాడేవాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది ముఖ్యం. ఇక్కడ పాయింట్ అల్లా అక్కడ అంత సీరియస్ ఇష్యూ నడుస్తూ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇటువంటి చేస్తున్నారనే ఒక బాధ తప్ప మనం వాళ్ళని అటువైపు పోల్చకూడదు. రైట్. హేమాద్రిరావు గారు విజయవాడ నుంచి. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. జై భారత్ అండి. జై భారత్ మాతాకి జై. సార్, డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు సార్ చంద్రబాబు నాయుడు గారు. అవును. ఇలాంటి పాకిస్తాన్ యుద్ధం ఇటు జరిగినప్పుడు మనం డైవర్షన్ ఏం చేయక్కర్లా, ఆటోమేటిక్ గా అది అందులో పడిపోతారు, దీన్ని పట్టించుకోరని చెప్పి ఆయన ఉద్దేశం. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు ఇదివరకు పాలన బాగుంది మీరు పొరపాటు పడుతున్నారు. బాగుందా లేదా? ఏ ప్రభుత్వంలో అయినా సరే కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. అసలు ఏమి ఉండవని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి, నేను ఎప్పుడు అప్పుడు బ్రహ్మాండంగా ఉందని నేను ఎప్పుడు చెప్పట్లా. అప్పుడు అధ్వానంగా ఉన్నప్పటికి కూడా అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరీ నీచంగా ఉందని చెబుతున్నా. అది నా అభిప్రాయం. అది మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు పదం వాడినప్పుడు నాకు ఆపాదించవద్దు నేనేదో బాగుందని చెప్పానని చెప్పి. ఓకే ప్లీజ్. ఏ పథకం కూడా 100% ఆయన చేయలే. అవును. అందువల్ల అప్పుడు అధ్వానంగా ఉంది కాదు, అప్పటికంటే ఇప్పుడు అధ్వానంగా ఉన్నప్పుడు మీరు ఒక చంద్రబాబు నాయుడు పట్టుకుంటారంటే ఇందులో బీజేపీ ఉంది, జనసేన. మరి అందువల్ల అధ్వానం పాలు సార్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదే మీకు తెలియటం వల్ల దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు నేను పదే కోరుకుంటున్నా సార్. రైట్, మీ పాయింట్ కరెక్ట్. అయితే మీరు అన్నట్టు జనసేన బీజేపీ వీళ్ళదే మేజర్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మీదే మాట్లాడతాం కాబట్టి అట్లా చెప్పాల్సి. నిజంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు నోరు విప్పట్లేదు కదా. మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఆయన అసలు ఎక్కడ కామ్ అయిపోయారు కదా. మొత్తం ఆయన పూర్తి విధేయుడిగా మారిపోయినప్పుడు మనం సాక్షి ప్రజల గొంతుగా మారింది కాబట్టి ఆ సాక్షిని నొక్కేస్తే సరిపోతుందని. కానీ ఈ పిచ్చి కాకపోతే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మీడియాని మొత్తాన్ని
అణిచివేయడం సాధ్యం అవుద్దా? అట్లా అనుకుంటే అసలు పచ్చి అబద్ధాలు రాశారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు. అది అబద్ధం కాదు అని ఇంతవరకు చెప్పగలిగారా? పచ్చి అబద్ధాలు రాశారు కదా. ఇప్పుడు రాయరే మరి 1000 కోట్ల అప్పు తీసుకొస్తే ఇంకేముంది అప్పులు గొప్ప అన్నారు. ఇప్పుడు మొన్న ఒక్కరోజే 7000 కోట్లు తీసుకొచ్చారు. ఇప్పటికి 1,50,000 కోట్లు అయిందని మన బొగ్గన గారు, పేర్నాని గారు చాలా వివరంగా ఆధార సహితంగా చూపించారు. ట్రెజరీని తనఖా పెట్టిన ఏకైక ప్రభుత్వం ఎక్కడనుందో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అది రాస్తే కోపం. మరి అది కాదని చెప్పమనండి. ఈనాడు వాళ్ళు ఎందుకు రాయట్లేదు అప్పుల మీద వీటి మీద? సో ఇదంతా కూడా మీడియా దుర్మార్గంగా మారింది. సాక్షిలో నేను చెప్తున్నా, నేను గమనిస్తున్నాను కదా, ఎక్కడ ఆధారం లేకుండా పొరపాటును కూడా వీళ్ళు ఎక్కడ రాయట్లేదు. ఎందుకు? ఆధార సహితంగానే రాస్తేనే అది దానికి వ్యాలిడిటీ వస్తుంది. అయితే కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ వాస్తవమా కాదా అనేది మాబోటి వాళ్ళం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రభాకర్ గారు సంక్షిప్తంగా చెప్పండి. అమరావతి పైన దుష్ప్రచారం చేస్తోంది వైసీపీ అని చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఏమో ఇందాక చెప్పా కదా, 4 కిలోమీటర్ల దూరానికి 384 కోట్లని మొన్న రాశారు. ఇవాళ ఏమో 400 కోట్లని రాశారు. అసలు ఎక్కడ సముద్రంలో రోడ్డు వేసినా కూడా అంత ఖర్చు అవుద్దా 3-4 కిలోమీటర్లకి? అసలు ఏమిటి అమరావతిలో ఏంటి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు? 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఈ టెండర్లు వాళ్ళు నిజంగా పెట్టాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. ఒకదానికేమో 72 కోట్లు అన్నారు, ఇంకో దానికేమో 400 కోట్లని రాశారు, వాళ్ళే రాశారు. సో మరి దాని మీద మీ కామెంట్ ఏమిటి? మీకున్న సమాచారం ఏమిటి? అంటే సార్ ఇక్కడ చాలా తొందరలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనేకమైన తప్పులు చేసే క్రమంలో మీరు చెప్పినట్టుగా 400 కోట్లు 300 కోట్లు విశాఖపట్నంలో ఎకరా 99 పైసలకి అమ్మినటువంటి విధానం మనకి ఎగ్జాంపుల్ కనపడుతూ ఉంది. 3,000 కోట్లని దాదాపు ఒక 25 ఎకరాల భూమిని వాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడ మిలిటరీ వాళ్ళకే 1 కోటి రూపాయలకి ఎకరా అమ్మేశారు. ఇంకొక ఎకరా అమ్మాలంటే 20 కోట్లట. రోడ్డు వేయాలంటే మీరు చెప్పినట్టుగా 400-500 కోట్లు, లేకపోతే వాళ్ళ మనుషులు అయితే ఇంకా తగ్గించుకోను, లేకపోతే వాళ్ళ మనుషులు అయితే ఎక్కించుకోను. ఇప్పుడు ఏమవుతుందంటే తగ్గిస్తే ఒకటి, ఎక్కిస్తే ఒకటి, 2 చోట్ల మనకే లాభం. ఎవడైనా మీరు అన్నట్టు సముద్రంలో కాదు, వీళ్ళు ఒకవేళ ఆకాశంలో రోడ్డు వేసినా ఇంత ఎక్కడవుతుంది సార్? అసలు పిల్లర్స్ మీద వేసుకోవడం లేదా సముద్రంలో వస్తే కేబుల్ ద్వారా వేసుకోవడం ఎవరినిచ్చి ఉంటే మనకు అర్థమయ్యేది ఈ కారణంతో ఇట్లయిందా ఒకవేళ అవకాశం ఉందా లేదా సార్. ఇక్కడ వస్తున్నటువంటి అంశం వల్ల ఏంటంటే సార్, వీళ్ళు అంతా బుల్డోజింగ్ వ్యవహారం సార్. క్యాబినెట్లో ఎవడు మాట్లాడటానికి లేదు, మంత్రులకి ఎవరికి అవగాహన లేదు. ఐఎమ్ సారీ టు గివ్ ది స్టేట్మెంట్. మంత్రులకి వాళ్ళ సబ్జెక్టుల మీద అవగాహన లేదు. ఒకరు ఉన్నా మాట్లాడటానికి అవకాశం లేదు. ఓన్లీ ఒకరిద్దరు మాత్రమే మాట్లాడుకుంటారు. ఒకరిద్దరు కూడా ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసుకొని వచ్చినటువంటి వ్యక్తులతోటి. నిన్న చూడండి, ఇంతెందుకు మనకు వైజాగ్ పెద్ద ఎగ్జాంపుల్ కదా. 99 పైసలకి ఇది ఏమన్నా బాటా చెప్పులు రేట్ అండి? మీరు చెప్పండి, 1 ఎకరా 99 పైసలకి అంటే ఎంత గవర్నమెంట్ అయినా సరే అలా ఇస్తుందా? ఇచ్చింది. ఇంకో చోట ఇప్పుడు నీకు రాజధాని కానటువంటి విశాఖపట్నంలో 99 పైసలు, రాజధాని అయిన దగ్గర నువ్వు మొత్తం ఏడా చేయాలి, నేను మొత్తం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు ఇక్కడ కదా నువ్వు 5 పైసలకి ఇవ్వాల్సింది. ఇక్కడ నీకు 400 కోట్లు ఒక రోడ్డుకి ఎలా అవుతాయి? వీటన్నిటి కూడా జస్టిఫికేషన్ ఉన్న దగ్గర మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు పొద్దున్న లేచిన కాడి నుంచి. ఏదో భయం ఏంటంటే కొమ్మినేని గారు, మీలాంటి వాళ్ళు అందరూ కూడా వాస్తవాల కోసం మీరు పత్రికా రంగంలోకి వచ్చారు. మిమ్మల్ని నేను పొగట్టం కాదు, అంటే మీ జీవితం చూసిన తర్వాత, మీ కమిట్మెంట్ చూసిన తర్వాత, లేకపోతే మీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఈ జర్నలిజం చూసిన తర్వాత వాస్తవాలు చెప్పడం కోసం వచ్చారు. వాస్తవాలు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతుంటే రాలేదు, ఉద్యోగం వచ్చాను, ఆ తర్వాత అలవాటు పడ్డాను తప్ప ఏదో ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చాను తప్పితే నాకేదో తెలిసి వచ్చానని చెప్తే అది కొంచెం అతిశయోక్తిగా ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. ఆ మాట మీరు మంచి మనసుతో అన్నా కూడా ఐ డోంట్ వాంట్. ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు మీరు నెల జీతం కోసం వచ్చిన వాళ్ళే కదా, నెల జీతం కోసం వచ్చిన వాళ్ళే కదా సార్. నెల జీతం కోసం వచ్చిన వాళ్ళు తప్పులు మాట్లాడే ఎందుకు అనుకుంటారు? ఉన్న వాస్తవాలు మాట్లాడాలనుకుంటారు. వాస్తవాలు మాట్లాడితే అవతల వాళ్ళు కోపాలు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంలో మనం అనుకున్నాం ఇప్పుడు దాకా ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాడి పేరు ఉంటుంది, వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళని జైలు వేస్తారు, వాళ్ళని కొడతారు అనుకున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాంటివి కూడా 99 పైసలకి, లేకపోతే 9 కోట్లకి, 400 కోట్లకి 1 కిలోమీటరు లేకపోతే ఇంకోటి ఉంటాయని మనం అది అనుకోవాలా. ఇక్కడ వ్యాపారంగా మారినప్పుడు, ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారి మీద జరిగిన దాడి
పత్రికా స్వేచ్ఛ మీద దాడినటువంటి దాడి. Right. అంటే పత్రికకి సంఖ్యలు వేసేసారు. ఈ రాష్ట్రంలో అది already పత్రికలు చర్చించాం కదా, పనిచేయడం లేదు. యాంటీ right. గవర్నమెంట్, యాంటీ కూటమి. ఓకే, రైట్. రామనాథ్ గారు మీరు చెప్పండి. దీన్ని నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి Yes. ఈ పత్రికా సంఘాల్లో లేదా అసోసియేషన్ లో, యూనియన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సీరియస్ గా already తీసుకోవాలి? మాట్లాడారు మీరు ఈ రోజు నీ వంతు, రేపు ఇంకొకటి వంతు. Right. మనకి ఒక Correct. యూరోపియన్ సామెత ఒకటి ఉంది. Right. పక్కంటి డాక్టర్నే కదా కొట్టింది, అవును. నన్ను కొట్టలేని లాయర్ అనుకున్నాడంట. పక్కంటి లాయర్నే కదా కొట్టింది, నన్ను కొట్టలేని ఇంకొక జర్నలిస్ట్ Right, అనుకున్నాడట. right. Okay. జర్నలిస్ట్నే కదా కొట్టింది, నన్ను ఎందుకు కొడతాను వ్యాపారస్తుడు అనుకున్నట్ట. మొత్తాన్ని కొట్టేసిన రైట్, తర్వాత రైట్. ఆఖరికి ఓకే, వస్తే ఓకే, నేను ఓకే. ఒక్కడినే ఆ ఇష్యూ మిగిలిన నాకు అయిపోయింది. support చేసేవాడు ఆ ఇష్యూ మనం ఇది మాట్లాడుకోవడం జరుగుతుంది. జరిగింది కదా. రైట్, ఓకే. రామ్నాథ్ గారు మీరు చెప్పండి. మీకు ఈ అమరావతి దాని మీద 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంది, ఎవరు రెచ్చగొడుతున్నారు అంటే అసలు అమరావతిలో 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్ల. రెండో పాయింట్ ఏమో మీరు చూశారు కదా, ఈ రోడ్ల నిర్మాణానికి అవుతున్న ఖర్చు మీద ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఈ ఫెటాల్ నిజంగానే ఆ స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే మరి దానికి వివరణ ఇచ్చి చేసుంటే బాగుండేది. ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ కూడా దీంట్లో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏది ఆయన ప్రోటోకాల్ ఆయన తెలియకుండా, సీఎంకి తెలియకుండా ప్రోటోకాల్ నా పక్కన ఎందుకు కూర్చోబెట్టలేదని ఇప్పుడు అడిగితే ఏమిటి ఆ రోజు ముభావంగా ఉండడానికి కారణం అదేనేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో 1 అమరావతి, 2 పవన్ కళ్యాణ్, ఈ 2 మీద మీ కామెంట్ చెప్పండి. కొమ్మినేని గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు నా పక్కన ఎందుకు చేరేయలేదని చెప్పి నిన్న మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే నిజంగానే ఆ రోజు సింహాచలంలో అంత పెద్ద దుర్ఘటన జరిగితే ఆ ముందు రోజు ఆయన అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి మొత్తం రివ్యూ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి ప్రతిదీ ఆయనే రివ్యూ చేసుకొని పెట్టుకున్నారు. కాదండి, అదేదో సెంటిమెంటో ఏదో ఉందో ఏం పాడో మనకు తెలియదు. కానీ నెల్లూరు వెళ్ళారు అదే రోజు, నేను ఆశ్చర్యపోయా. విశాఖపట్నం సింహాచలం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, నెల్లూరు ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు, ఏదో వేరే ప్రోగ్రామ్. అది ఆశ్చర్యం వేసింది. ఓకే, అలా ఆ రోజు ఉండి ప్రతి దగ్గర నుండి చూసుకున్న ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నా పక్కన సరే వేయలేదు. ఆ పెమ్మసాని గారు పక్కన కూర్చున్నారు. పెమ్మసాని గారు మీరు అవతలకి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారిని రమ్మని చెప్తే ఏమన్నా ఉంటుందా? కరెక్ట్, సింపుల్. సరే ప్రోటోకాల్ పాటించడం తెలియదా అని చెప్పి నిన్న అధికారుల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిజంగా ప్రోటోకాల్ గురించి మాట్లాడాల్సి వస్తే ఏ ప్రోటోకాల్ ఉంది నా కుమారుడు నారా లోకేష్ గారికి ఆ రోజు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ లో ఆయన ఫోటో వేశారని ప్రశ్నించాలి. సరే ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ పక్కన ఆ ఫోటో వేశారని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ గారికి నా పక్కన మీరు చేయలేందుకు వేయలేదని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్న గారిని అవమానించేలాగా నారా లోకేష్ పక్కన ఒక మూలన చిన్న ఫోటో ఎందుకు వేశారు, నా పక్కన ఫోటో వేయాలి కదా అని మాట్లాడి ఉండాలి. మాట్లాడలేదు. జనవరి నెలలో అమిత్ షా గారు ఏపీకి వస్తే విజయవాడలో ఒక ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన కార్యక్రమం అనుకుంటా, అక్కడ 2 కుర్చీలు వేశారు. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, 2 అమిత్ షా గారికి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు పక్కన చేతులు కట్టుకొని నిలబడి ఉంటే అమిత్ షా గారు అప్పటికప్పుడు చైర్ తెచ్చి ఇంకోటి తెచ్చి ఆయన కూడా కూర్చోబెట్టేలా చేశారు. ఇప్పుడు 2 కుర్చీలు ముఖ్యమంత్రి గారికి, అమిత్ షా గారికి 2 చైర్లు వేయాలని తెలిసిన అధికారులకి, ప్రోటోకాల్ అధికారులకు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కదా ఈ కార్యక్రమానికి, ఆయనకు ఒక కుర్చీ వేయాలని తెలీదా? అంటే పవన్ కళ్యాణ్ గారిని కావాలని ఎక్కడో సైడ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. చేయడము మళ్ళా నాకేం సంబంధం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఇంకెవరేమైనా చేస్తూ ఉన్నారా? అధికారులు అయితే ఇంత సింపుల్ గా ఎవరు ఎక్కడ కూర్చోవాలి అన్న దాని మీద అధికారులు నిర్ణయం తీసుకోరు. ఒకవేళ అలా నిర్ణయం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారికి ఇంకా పెద్దోళ్ళకి చెప్తారు, సార్ ఇలా ఉంటుంది, ఈ చైర్లో పలానా వాళ్ళు కూర్చుంటారు అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు లేదు పవన్ కళ్యాణ్ గారు నా పక్కనే ఉండాలని చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ ఉన్నది ఎవరు? తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అవమానిస్తున్నారు. ఎలక్షన్లకు ముందు కూడా నారా లోకేష్ గారు ఎంత లైట్ గా మాట్లాడారు. ఆ డిప్యూటీ సీఎం ఇస్తారా అంటే ఏమో మా పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అన్నారు. పవర్ లో షేరింగ్ ఇస్తారంటే క్వశ్చనే లేదన్నారు. తిరుమలలో తిరుపతిలో తొక్కిసలాట జరిగితే పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాలి అన్నారంటే అది ఆయన స్టాండ్ మా స్టాండ్ కాదని నారా లోకేష్ గారు మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థాయి నా స్థాయి ఒకటే అని చెప్పి పత్రికల్లో ఫోటోలు వేసుకుంటున్నారు నారా లోకేష్ గారు. మరి ఇవన్నీ ప్రశ్నించాలి కదా, ప్రోటోకాల్ గురించి ప్రశ్నించాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఈ పాయింట్ తో పాటు ఇంకో ఇంట్రెస్టింగ్, బాలకృష్ణ గారు ఏదో సినిమాల్లో నటించినంత మాత్రాన్ని గెలవరు, తుడిచిపెట్టుకుపోయారు అయితే అన్న దాని మీద కూడా చాలా కామెంట్లు వస్తున్నాయండి. ప్రత్యేకించి జనసేన వాళ్ళు చాలా బాధపడుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి కదా. మీ అక్కడ అనంతపురం జిల్లా హిందూపూర్లోనే కదా జరిగింది. హిందూపురంలోనే పద్మభూషణ్ అవార్డు కార్యక్రమంలో అంటే ఆ రోజు ఎంత యారగెంట్ గా మాట్లాడారు అంటే ఇది భారతరత్న అవార్డు ఇవ్వడం అన్నది వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవడం అన్నట్టు మాట్లాడారు. ఇదే ఆయన ఒకప్పుడు భారతరత్న అనేది మా కాలిగోటితో సమానం అన్నారు, మా బ్లడ్ వేరు బ్లీడ్ వేరు అన్నారు, అలగా జనం అన్నారు. చిరంజీవి మీరు లేపాక్షి ఉత్సవాలకు పిలుస్తారా అని గతంలో అంటే మాకు స్టేచర్ ఉండాలి, మా దగ్గర పక్కన కూర్చోవాలంటే మేము పిలవాలంటే అని మాట్లాడారు. మొన్న అనవసరంగా మాట్లాడేశారు డైరెక్ట్. ఇంకోటి ఏంటంటే రహదారుల గురించి కొమ్మినేని గారు కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే రాశారు.
ఆ కరకట్టకు సంబంధించి 7.5 కిలోమీటర్లను అభివృద్ధి చేయబోతున్నారు. అటు ఇటు రిటైనింగ్ వాల్ కూడా కట్టబోతున్నారు. ఆ 7.5 కిలోమీటర్లకు 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారని కూడా రాశారు. 1300 కోట్ల రూపాయలు 7.5 కిలోమీటర్కి ఈనాడు పత్రికలో రాశారు. ఇప్పుడు వీళ్ళు 4 కిలోమీటర్లు 3-4 కిలోమీటర్లకి 400 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారంటే దాని కాన్సెప్ట్ ఏంటి అంటే అక్కడ మామూలుగా రోడ్లు వేయడానికి ఆ సాయిల్ కానీ అక్కడ పరిస్థితులు కానీ అనుకూలంగా లేవా? 100 కోట్లు పెడితే తప్పించి 1 కిలోమీటర్ రోడ్డు వేయలేని పరిస్థితిని మీరు అలాంటి ప్రాంతాన్ని రాజధానికి చూస్ చేశారా? దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటున్నారు. ఎవరు తిప్పికొట్టడం కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒపీనియన్ ఉన్నట్టుగా ఉంది. మనం మొత్తం తెచ్చి అమరావతిలోనే పోస్తున్నాం, మిగిలిన ప్రాంతాల ప్రజలంతా వ్యతిరేకం అవుతున్నారు మనకని ఆయన అనుకుంటూ ఉన్నట్టుకున్నారు. అందుకే పదే పదే నియోజకవర్గానికో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనడము, జిల్లాకు 10 హామీలు అనడం, ఇవన్నీ చేస్తున్నది ఆయనలోనే ఉంది. ఆయన అంతరాత్మే చెప్తోంది. మీరు అమరావతి మీద ఫోకస్ పెట్టి రాష్ట్రాన్ని మొత్తం గాలి వదిలేశారు, ఇది ప్రజలు గమనిస్తున్నారు అన్నది ఆయన అంతరాత్మ పదే పదే ప్రశ్నిస్తోంది. కాబోలు దాన్ని తిప్పికొట్టండి అని చెప్తున్నారు. ఎలా తిప్పికొడతారు కొమ్మినేని గారు? అవును, రైట్, కరెక్టే మీరు చెప్పింది. అందుకనే ఈనాడులో మొదటి రోజేమో 4 కిలోమీటర్లను రాశారు, ఇవాళ కిలోమీటర్లు రాయకుండా జాగ్రత్తగా 400 కోట్లని రాసి, అంటే జనం మనం మనబోటి వాళ్ళం కాస్త జర్నలిజంలో ఎంతో కొంత అనుభవం ఉంది కదా, ఈ మాత్రం కనిపెట్టలేమా అంటే ఆ రకమైనటువంటి పరిస్థితికి దిగజారిపోవడం అనేది జర్నలిజంలో చాలా దారుణంగా అనిపిస్తుంది. అది ఎంతసేపు ప్రజల్ని మోసం చేయటం, ప్రజల్ని కాదు పాఠకుల్ని, సొంత డబ్బులు ఇచ్చుకునేటువంటి పాఠకుల్ని ఆ రకంగా మోసం చేస్తున్నారు. అది జనం ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియదు. రైట్, రామ్నాథ్ గారు, జూపూడి ప్రభాకర్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం.